హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము గంగా పూజ ఎలా చేసుకున్నామో మీకు షేర్ చేద్దామని చెప్పేసి తీస్తున్నాననమాట. సో మేము మా ఊరికి దగ్గరలో ఉన్న వాగు దగ్గరికి వెళ్ళినామనమాట. సో వాగులో ఫస్ట్ ఏం చేసామంటే ఒక 5 రాళ్ళు తీసుకుంటాము. ఇది స్ట్రెయిట్‌గానైనా పెరగొచ్చు లేదా సైడ్ బై సైడ్. ఎందుకంటే ఒకదాని పక్కన ఇంకొకటి పెట్టుకుంటాము. మాకు బొట్టు పెట్టడానికి ఈజీగా ఉంటదనేసి. ఫస్ట్ అయితే పసుపు బొట్లు పెట్టినామనమాట. ఈసారి మా తమ్ముడితో పూజ చేయిస్తున్నాను. ఓకే. సో, పసుపు బొట్లు పెట్టేసి, ఆ పసుపు కూడా గంగకి వదిలేసినాము. ఆ తర్వాత కుంకుమ బొట్లు గూడంగా పెట్టాలి కుంకుమతో. సో, నెక్స్ట్ అదే రాళ్ళకి కుంకుమతో గూడంగా బొట్టు పెట్టేసినామనమాట. బొట్టు పెట్టేసి, మళ్ళీ ఆ కుంకుమం కూడంగా ఆ గంగకి వదిలేసినాం. గంగ అంటే ఇక్కడ వాటర్ అనమాట. సో, గంగకి వదిలేసిన తర్వాత మేము అక్కడ బొట్లు పెట్టిన తర్వాత నైవేద్యం కోసం అనేసి పుట్నాలు, చక్కెర ఉంటది గదా! అది కలిపి తీసుకొనొచ్చాము. ఆ పుట్నాలు, చక్కెర గూడంగా రాళ్ళ ముందు అక్కడ పెట్టేసినామనమాట. సో, ఆ కవర్ గూడంగా అక్కడనే ప్లేస్ చేసినాం. గాలికి ఎగిరిపోతుందని జెప్పి రాళ్ళు పెట్టినాము. ఆ తర్వాత ఇంకా అగరబత్తి వెలిగిద్దామని జెప్పి చూస్తే అక్కడ వాగు దగ్గర ఎట్లుంటది ఫుల్ గాలుంటది గదా! ఆరిపోతనే ఉన్నాయన్నమాట. సో, ఇంకా మా తమ్ముడికి ఇంకా నేను హెల్ప్ చేసినా అనమాట అగరబత్తి వెలిగించడానికి. సో, ఎట్టకేలకు అగరబత్తి వెలిగించేసి తర్వాత ఆహ్, అగరబత్తి చూయించినాము రాళ్ళకి. చూయించి అక్కడి నుంచి మెల్లగా నవరాత్రుల్లో ఘటస్థాపన చేస్తారు గదా! ఆ ఘటాలను తీసుకొనొచ్చినామనమాట గంగా పూజ కోసము. అంటే గంగకి వదిలేయాలనమాట పూజ అయిన తర్వాత. అందుకోసం ఇక్కడికొచ్చినాము. నెక్స్ట్ ఏంటంటే మనకి టెంకాయ. మెయిన్ తీర్థ ప్రసాదాలంటే ఈ టెంకాయనే అనమాట. దాంట్లో తీర్థం ఉంటది. కొబ్బరనేది ప్రసాదం కింద వస్తది గాబట్టి, తీర్థ ప్రసాదాలు గాబట్టి ఖచ్చితంగా కొబ్బరికాయ గూడా తీసుకొనొచ్చినాం. సో, బొట్లు పెట్టి పూజ చేసి, ప్రసాదం పెట్టేసి, టెంకాయ గూడా కొట్టినాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఘటాలను తీసుకొని రావడం. అక్కడ మీకు వాటర్‌లో కనిపిస్తున్నాయి చూడండి ఆల్రెడీ మొత్తం కొంచెం వైటిష్ కలర్‌లో. సో, అవి ఆల్రెడీ ఇదివరకు ఎవరో వదిలేసినట్టున్నారు. ఇప్పుడు మేమైతే తీసుకొనొచ్చాము. ఇవి మేము మా ఇంట్లో అమ్మవారి ముందు వేసిన ఘట్టాలనమాట. చాలా బాగొచ్చాయి మొలకలు. సో, అలా గంగా ఒడికి చేరుకున్నాయి. సో, ఇలా మేము ఘటాలు వదిలేసిన తర్వాత మా తమ్ముడు నవరాత్రుల లోపల అమ్మవారి దీక్ష ఉంటారు కాబట్టి కండువా వేసుకుంటారు. ఆ కండువా గూడంగా మేము గంగకు వదిలేసినామనమాట. అక్కడ చూస్తే చాలా మీకు ఘటాలు కనిపిస్తూనే ఉంటాయి అమ్మవారివి మొత్తం అంతా మొలకలు. చూడండి గంగమ్మ ఒడిలో ఎలా పోతుంది కండువ. సో, అలా అనమాట. ఈసారి మొత్తం వాగొచ్చింది. బాగా వాటర్ ఉండేది. ఫెస్టివల్ అప్పుడైతే. ఫెస్టివల్ అయిపోయిన తర్వాతయితే మొత్తం వాటర్ అంతా ఎళ్ళిపోయింది. చూడండి సైడ్‌లో మొత్తం అంతా ఆ వాటర్ వచ్చినప్పుడు అంతా చెత్తంతా కొట్టుకొనొస్తది కదా! అది అట్లనే ఉంది. మాకంటే ముందు చాలామంది పూజ చేసి ఎళ్ళినారు. ఇక్కడ రాళ్ళతోని కల్పిస్తుంది కదా! అక్కడ కొట్టుకుపోయింది వాగు వర్షం పడేసి. సో, ఇంగ మా పూజంతా ముగిసిందనమాట. ఇంకా లాస్ట్‌కి ఒకసారి దండం పెట్టుకొని మేమక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం అవ్వాలి ఇంకా. చూడండి గంగాదేవికి పుట్నాలు ఎలా తీసేసుకుంటుంది. సో, లాస్ట్‌కి ఇంకా ఒకసారి దండం పెట్టేసుకొని మళ్ళీ ఇంకా మా వెహికల్‌లో మేము ఇంటికెళ్ళిపోయినాము. సో, ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్. ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను.